ఢిల్లీలో 3 రోజుల పర్యటనలో కేసీఆర్ రైతులకు మద్దతు ఎందుకు తెలపలే? పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక 3 బిల్లుల్ని రద్దు చేయాలని ఢిల్లీ పొలిమేరలో రైతు సంఘాల ఆధ్వర్యంలో గజగజ చలిలో వణుకుతూ ధర్నా దీక్షలు చేస్తున్నారు. ఢిల్లీకి రాకుండా రోడ్లను తవ్వి గోడలు కడుతున్న తరుణాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు అని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఢిల్లీ ప్రభుత్వం రైతులతో జరుగుతున్న చర్చలో ముందుకు సాగని పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నామని ఆయన అన్నారు. రైతులందరూ భారత్ బంద్ కి పిలుపునిచ్చిన తరుణంలో స్వచ్ఛందంగా భారతదేశం ప్రజలందరూ సంపూర్ణంగా బంద్ చేయడం జరిగిందని ఆయన అన్నారు. రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత్ బంద్ కి పిలుపునిచ్చారు. వారు కూడా బంద్ లో పాల్గొన్నారు. రోడ్లపై నిరసన తెలిపిన తరుణంలో 3 రోజుల్లో ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఎందుకు వెళ్లి ఆ రైతులకు సంఘీభావం తెలపలేదని ప్రజలు అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము అని ఆయన అన్నారు. ఇక్కడ సన్న రకాలు వేయమని రైతుకు 2500 ఇవ్వమని కోరితే ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా బంద్ చేసి రైతుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఒక డ్రామా ఆడారని వారు అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, ఆ 3 బిల్లుల్ని రద్దు చేయాలని ఆయన కోరారు. ఢిల్లీ పొలిమేరలో దీక్షలు ధర్నాలు చేస్తున్న రైతులకు ఈ ప్రాంతం తరపున వారికి సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే రైతు సంఘాలు తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కనికరపు రాకేష్, సామ గోవర్ధన్, నాగుల రాము గౌడ్, వస్తాడు కృష్ణగౌడ్, పోతుగంటి వెంకన్న తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఆ 3 బిల్లులు రద్దు చేయమని రైతు సంఘాల ఆధ్వర్యంలో గత పక్షం రోజులుగా ఢిల్లీ పొలిమేరలలో చలి వణికిస్తున్నప్పటికీ కూడా ఆ గజగజ చలిలో సైతం రైతులందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీకి రాకుండా రోడ్లను తవ్వేస్తున్నటువంటి పరిస్థితి, అడ్డుగోడలు కడతా ఉన్నటువంటి పరిస్థితులలో కూడా రైతులు మొక్కవోని ధైర్యంతో ఆ 3 బిల్లులు రద్దు చేయమని చేస్తున్నటువంటి దానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పక్షాన సంపూర్ణంగా మేము మద్దతు తెలియజేయడం జరిగింది. ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం రైతులతోని జరుపుతున్నటువంటి చర్చలలో ముందుకు సాగని పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ మొండి వైఖరితో కేంద్ర ప్రభుత్వం ఉండాలని తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. రైతులందరూ కూడా భారత్ బంద్కు పిలుపునిచ్చిన క్రమంలో బ్రహ్మాండంగా భారతదేశం అంతా కూడా బంద్లో పాల్గొని రైతులకు సంఘీభావం చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ 3 బిల్లు రద్దు చేయమన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడం దారుణం అన్నమాట చెప్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ భారత్ బంద్కు పిలుపునిస్తూ వాళ్ళు కూడా రోడ్లపై నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులలో ఒకటి అడగదలుచుకున్నాం టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని. 3 రోజుల ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ గారు ఎందుకు వెళ్ళి ఆ రైతులకి సంఘీభావం చెప్పలేదు, దయచేసి గమనించమని కోరుతా ఉన్నాం. ఇక్కడ సన్న రకాలు వేయమని, సన్న రకాల రైతుకు 2500 క్వింటాలకు ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బంద్కు మద్దతు ఇచ్చి రైతుల దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పి చూసినటువంటి పరిస్థితి రైతులందరూ గమనించినటువంటి సందర్భంలో ఇప్పుడు రైతులు దయచేసి గమనించమని కోరుతున్నాం. టీఆర్ఎస్ పార్టీ నేత ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ చుట్టుపక్కల రైతులు లక్షలాది మంది రైతులు అక్కడనే ఉంటుండ్రు, అక్కడనే తింటుండ్రు, అక్కడనే పడుకుంటున్నారు, అక్కడనే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక నినాదాలు ఆటలు పాటలతో చేస్తున్న వారికి వెళ్ళి ఎందుకు సంఘీభావం ఈరోజు చెప్పలేరు కేసీఆర్ గారు ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. ఆ 3 బిల్లులు రైతులకు వ్యతిరేకంగా బడా కార్పొరేటర్లకు, ఆదాని అంబాళ్లకు అనుకూలంగా ఉన్నాయని చెప్పినటువంటి మాటను మొదట చెప్తుంది నిజమవుతున్నటువంటి సందర్భంలో ఆ రైతు వర్గాలకు, రైతు సంఘాలు కూడా ఈరోజు పిలుపునిచ్చినాయి. జియో ఫోన్ను వాడొద్దని, రిలయన్స్ మాల్లోకి వెళ్ళి ఏ సరుకులు కూడా కొనద్దని చెప్పి రైతు సంఘాలు పిలుపునిచ్చినంటే ఏ స్థాయికి వెళ్ళింది ఉద్యమం అనేది ఎందుకు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గమనిస్తుందని చెప్పనేటువంటి మాట చెప్తూ ఈరోజు ప్రధానంగా దీక్షలు చేస్తున్నటువంటి సందర్భంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో
ఆ రైతాంగానికి మేము ఈ ప్రాంత రైతుల పక్షాన ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ దీక్షలకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అది రైతు ఉద్యమం దిగి రావాలి, ఈ ప్రభుత్వం ఈ ఉద్యమానికైనా మాట సందర్భంగా తెలియజేస్తూ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే రాబో రోజుల్లో రైతు సంఘాలు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి మా మద్దతు ప్రకటిస్తూ క్షేత్ర స్థాయిలో కూడా ఇప్పటికే భారత్ బంద్లో పాల్గొనడం జరిగింది. రాబో రోజుల్లో మరిన్ని నిరసన కార్యక్రమాలు రైతు సంఘాలకు ఏది పిలుపునిచ్చినా మేము వారికి మద్దతు ఇస్తూ ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.